బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఈ కొత్త రూల్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఆ రూల్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉన్న ఈ ముగ్గురు జడ్జిలు అక్కడికి వచ్చిన కంటెస్టెంట్లను ఎన్ని మాటలు అంటున్నా ఆ కంటెస్టెంట్లు ఒక్క మాట కూడా తిరిగి ఎందుకు అనడం లేదో తెలుసా? ఎందుకంటే అక్కడికి వచ్చిన కంటెస్టెంట్లు పర్రుపాటున కూడా ఏమైనా ఆ జడ్జిలను ఒక్క మాట అన్నా ఆ ముగ్గురు కలిపి రెడ్ కార్డు ఇచ్చి ఆ కంటెస్టెంట్ని బయటికి పంపిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ముగ్గురు జడ్జిలను వచ్చిన కంటెస్టెంట్లు ఒక్క మాట కూడా అనడం లేదు. అదే మా టీవీ వాళ్ళు ఈ కొత్త రూల్ తీసుకొని వస్తే ఆ రూల్ ఏంటంటే అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జిలు కాదు వాళ్ళని సెలెక్ట్ చేయాల్సింది. బయట ఉన్న మనలాంటి ప్రజలు ఓటేసి టాప్ 15 సెలెక్ట్ చేసే పద్ధతి మా టీవీ వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరమైనా తీసుకొని వస్తే అగ్ని పరీక్షకు వచ్చే వాళ్ళు చాలా ధైర్యంగా అక్కడ మాట్లాడతారు. అక్కడ జడ్జిలు ఉన్నారన్న భయం పోతుంది. వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ధైర్యంగా మాట్లాడగలడు. ఆ స్టేజ్ పైన ఉన్న ముగ్గురు జడ్జిలను యాంకర్ శ్రీముఖి గారిని ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడు అగ్ని పరీక్ష అంటే భయపడేది కంటెస్టెంట్లు కాదు, ఆ ముగ్గురు జడ్జిలు పక్కన కూర్చున్న శ్రీముఖి గారు. దయచేసి బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరమైనా ఓటేసి సెలెక్ట్ చేసే పద్ధతి తీసుకురావాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరిని పంపించాలో ఎవరిని పంపించకూడదో ప్రజలే ఓటేసి సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాకుండా అగ్ని పరీక్ష స్టేజ్ పైకి వచ్చే ప్రతి ఒక్కరు చాలా ధైర్యంగా మాట్లాడగలరు. ఎందుకంటే అక్కడ ఓటేసి లోపలికి పంపించేది బయట ఉన్న ప్రజలు కాబట్టి, ఆ ముగ్గురు జడ్జిలు కాదు కాబట్టి. అప్పుడు ఇంట్లోనే ఉండి మిగిలిపోయిన టాలెంట్ ఉన్న ఎంతో మంది చాలా ధైర్యంగా బయటికి రాగలరు. దయచేసి బిగ్ బాస్ వాళ్ళు 2027 సంవత్సరంలో అయినా అగ్ని పరీక్షలోకి ఓటేసి సెలెక్ట్ చేసే పద్ధతిని తీసుకొని రావాలని కోరుకుంటున్నాము. ఈ కొత్త రూల్ గురించి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఉన్న అగ్ని పరీక్ష సీజన్ లో ముగ్గురు జడ్జిలలో ఏ జడ్జి అంటే మీకు ఇష్టమో కింద కామెంట్ చేసి ఆ జడ్జి ఎందుకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి.